సువార్త ప్రకటించని ఎడల నాకు తేజవాసులైన అందరూ పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో ఎప్పుడు చేరెదనో తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో ఎప్పుడు చేరెదనో మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాశ్చర్యమే మహిమానందమే మహాశ్చర్యమే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గత రాత్రి చాలా విషయాలు ఆత్మీయత అనే లోతులోనికి వెళ్ళి తెలుసుకోవటానికి ప్రభువు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. శరీరము నిష్ప్రయోజనము అన్న విషయాలు, చాలా విషయాలు నేర్చుకోవటానికి ప్రభు కృప చూపారు. మరి ఈ పూట ఒక చిన్న వాక్యాన్ని మనం క్లుప్తముగానే ధ్యానం చేసుకుందాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 11 వాక్యాన్ని చదవగలిగిన వారు బిగ్గరగా స్పష్టముగా అందరూ చదవండి. అందరూ ఏకస్వరముతో చదవండి. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 11 వచనం. అతడు మునుపు అందరూ తీసారా? మీరు కూడా ఏకస్వరంతో అందరూ చదవండి. అందరూ ఇది కంఠతము చేయవలసిన వాక్యం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు పంపుచున్నాను. ఫుడ్ నోట్లో 4:4 అని ఉంటుంది. నా ప్రాణమైన అతనిని. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఇక్కడ ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు, ఒక పరిచారకుని గురించి చెప్తున్నాడు, ఒక విశ్వాసిని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా ప్రాణమైన ఇతనిని. ఇతడు ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వ్యక్తే, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వ్యక్తి. మీకు ఇంకా అర్థమవటానికి, ఒకప్పుడు ఇతడు నీకు ఉపయోగము లేని వ్యక్తి, ఇప్పుడు నీకును నాకును అంటే సంఘమునకు, దైవ సేవకులకు, దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తి. ఇతడు నా ప్రాణమై ఉన్నాడు, ఇతనిని నీ యొద్దకు పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. మనము 2025 సంవత్సరములో ఈ 3వ మాసానికి మనం వచ్చి ఉన్నాం. మన జీవితంలో ప్రయోజనము లేనివి చాలా ఉన్నాయి. మన ఇంటిలో ప్రయోజనము లేనివి చాలా ఉన్నాయి. మన ఇంటిలో మనవారు ప్రయోజనము లేని వారు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం.
అయితే నా ప్రభువు నీతో చెప్తున్న మాట, ఎప్పుడైతే నీవు దేవునికి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడతావో, సంఘానికి దైవ సేవకులకు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడతావో, నీ ఎదుట ఉన్నవన్నీ కూడా నీకు ప్రయోజనకరముగా మారుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరి, నేను ఒక దినము యాంపులవేరు చెడిపోయింది. నేను ఈ ప్రాంతాల్లో కొందరు మెకానికుల దగ్గర దాన్ని చూపిస్తే అది ప్రాముఖ్యమైన వస్తువు చెడిపోయింది, ఇది ఇక్కడ దొరకదు, గుంటూరు తీసుకువెళ్ళాలన్నారు. ఆ యాంపులవేరు మొయ్యలేక మోస్తూ ట్రైన్కి తీసుకుని గుంటూరుకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక తెలిసిన గిరి యాదవ్ అని ఒక సహోదరుడు, నాకు బాంచి స్నేహితుడు, వెళ్ళి చూపిస్తే వెంటనే షాప్ తీశాడు. అప్పటికప్పుడు చూసి దాన్ని మార్చి ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాను. అతడు అలాంటి వస్తువు మరొకటి ఇస్తే బాబు వద్దు అన్నాను. దానికి నేను డబ్బులు అడగలేదు. ఇది కానీ 100% ఫెయిల్ కాదు. ఫెయిల్ అయితే అక్కడ వేయించుకో, నువ్వు నెల్లూరు నుంచి మరలా గుంటూరు రావటం చాలా కష్టం కదా, నీ దగ్గర నేను డబ్బులు అడగట్లా, నీ దగ్గర నేను డబ్బులకి దాన్ని ఇవ్వట్లేదని అది ఒక చిన్నది ఇచ్చాడు వస్తువు. దాన్ని చాలా సంవత్సరాలు అక్కడ పెట్టి అక్కడ పెట్టి చూస్తే ఎందుకు ఇది అనుకున్నా. పడేసే వస్తువు కాదు, ఇది ఎందుకు అసలు ఇచ్చాడు కానీ పాపం అతను అమ్ముకుంటే దేనన్నా వచ్చేది కదా, ఇదేం పోయేది కదా అనుకున్నాను. ఒక దైవజనుడు అక్కడక్కడ యాంపులవేరు రిపేర్ కాక పాస్టర్ గారు దీన్ని ఏదైనా చేయండి, ఇది లేకపోతే నాకు సేవకు చాలా ఆటంకమవుతుంది అని ఆ యాంపులవేరు తీసుకొచ్చి ఇస్తే ఆ యాంపులవేరు అదే పోయింది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూసి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నేనే నెమ్మదిగా దాన్ని ఇప్పి దీన్ని షోల్డరింగ్ చేసేద్దాము, ప్రభు చేతమే సెట్ అయిపోద్ది అనుకుని ఆ పాస్టర్ గారికి పాస్టర్ టీ పెట్టి ఇచ్చే లోపల దీన్ని నేను ఇది మార్చేసేసరికి అది పర్ఫెక్ట్గా యాంపులవేరు రెడీ అయిపోయింది. ఆ పాస్టర్ గారు అన్నాడు, 5,500 ఖర్చు పెట్టాను పాస్టర్ గారు, దీన్ని అక్కడ తిప్పి అక్కడ తిప్పి సెట్ కాలేదు, మీరు సెట్ చేసేసారు అన్నాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు కూడా పాస్టర్ గారు, జీవన పాస్టర్ గారు మాత్రమే కాదు, ఆయన మెకానిక్ కూడా అని చెప్తుంటారు. నాకేమీ తెలియదు, అసలు ఏదో కొద్దిగా తెలుసు, అంటే తెలియకుండా ఏమి లేదు. నా ప్రియ దేవుని బిడ్డలేరా, నేను ఎంతో సంతోషించాను. ఎందుకనంటే ప్రయోజనము లేదు అని అనుకున్నాను. నేను ఆ వస్తువు చేత ప్రయోజనము లేదు అనుకున్నాను, కానీ దాన్ని ఒక దైవ సేవకుని యొక్క ఇబ్బందుల్లో అవస్థలు పడుతూ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నదానికి ఆ వస్తువే ప్రయోజనకరముగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. అది జరిగి 5 సంవత్సరాలు అయిందంటే ఇప్పటికి ఆ యాంపులవేరు రిపేర్ రాలేదు. ఎవరో పాస్టర్ గారు తయారు చేసాడు, ఇప్పటికి రిపేర్ రాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్ర. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ పూట నీ కుటుంబంలో నీకున్న వస్తువే కావచ్చు, నీకున్న ప్లాటే కావచ్చు, నీకు రావలసిన డబ్బులే కావచ్చు, నీవు కలిగి ఉన్న వస్తువులు కావచ్చు, అవి పశువులు కావచ్చు, నీవు కలిగి ఉన్నది ఏమిది కావచ్చు, అది నీ పిల్లలే కావచ్చు, లేకపోతే నీ ఏదైనా వ్యవసాయ భూమే కావచ్చు. నువ్వు ఒక నిర్ణయానికి వచ్చి, అయ్యా నీకు నేను ప్రయోజనకరముగా ఉంటాను, సంఘానికి నేను ప్రయోజనకరముగా ఉంటాను అని ఒక నిర్ణయానికి నువ్వు రాగలిగితే, నా దేవుడు నీ జీవితములో ప్రతి ఒక్కటి ప్రయోజనకరముగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కొందరికి ఆస్తులు ఉన్నాయి, ప్రయోజనం లేదు. కొందరికి భూములు ఉన్నాయి, ప్రయోజనం లేదు. కొందరికి అనేకమైన వనరులు ఉన్నాయి, ఏం లేదు అమ్మమ్మ, ఏం లేదు, ప్రయోజనం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాప ఉన్నతమైన విద్యాభ్యాసం చేస్తూ ఉంది.
చేస్తూ ఉంటే ఆ మెడికల్ సీటు వెటనరీ ఆ ఉన్నతమైన విద్యాభ్యాసం చేయటానికి కాలేజీలో సీటు దొరకలేదు. ఆంధ్రప్రదేశ్ అంతా చూశారు, సీట్ రాలేదు. దాదాపు ఒక 25 లక్షల రూపాయలు కట్టవలసి వచ్చింది. అయితే చివరిగా ఒక అవకాశం ఇచ్చారు. మీరు అగ్రికల్చరీ అయ్యుంటే, అంటే మీ ఫ్యామిలీలో మీకు ఏదైనా ఒక అరెకరా భూమి ఉంటే అగ్రికల్చర్ ద్వారా ఈ సీటు మీకు ఫ్రీగా వచ్చేస్తా అని చెప్పి, వారికి అప్పటికే 12 ఎకరాల భూమి ఉంది. ఎంత తల్లి? 12 ఎకరాల భూమి ఉంది. ఈ 12 ఆమె ఏమిటే చెప్పింది, మాకు ఇట్లాగా మంచి భూములు ఉన్నాయి, మాకు 10 ఎకరాల కంటే ఎక్కువే ఉందని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళ డాడీని అడిగితే, ఈ 12 ఎకరాలలో వీళ్ళు కలిగి ఉన్న ఏ డాక్యుమెంట్ కూడా ఆ కాలేజీలో ఇవ్వటానికి ఉపయోగపడలేదు. ఆ బిడ్డ అంది, ఎందుకు డాడీ? ప్రయోజనం లేని 12 ఎకరాలు అమ్మేసి అందులో ఒక అరెకరా అయినా మంచి డాక్యుమెంట్స్ కలిగి ఉంటే, ఆ పంట లేకపోయినా ఈరోజు 25 లక్షల సీటు నాకు ఫ్రీ వచ్చేది. అంటే భూములు ఉన్నాయి, ఏం లేదు, ప్రయోజనము లేదు. గృహాలు ఉన్నాయి, తాళాలు పెట్టేసి ఉంటారు, దాంట్లోకి ప్రయోజనం లేదు. బంధువులు ఉంటారు, ప్రయోజనం లేదు. కన్నబిడ్డలే ఉంటారు, తల్లిదండ్రులకి ప్రయోజనము లేని పరిస్థితి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక యవన బిడ్డ ఉన్నాడు. ఆ యవన బిడ్డ బ్రతుకు ఎలా ఉందంటే నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆ నిష్ప్రయోజనమైన వ్యక్తిని ప్రయోజనకరముగా ప్రభు చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించారు, యజమానుడు ప్రయత్నించాడు, బంధువులు ప్రయత్నించాడు, ఎక్కడా కుదరలేదు. దేవునికి స్తోత్రం. వీళ్ళు పళ్ళ కుదరలా. అప్పటికే దైవజనులు పౌలు గారు శరసాల జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఏ జీవితమా? జీవితము కొనసాగిస్తే ఈ ప్రయోజనము లేనివాడు అలవాటు ఈ అలవాటు దురలవాట్లు పాలైపోయి, ఏ అలవాట్లమ్మా? దురలవాట్లు పాడైపోయి దొంగతనానికి మొదలెట్టేసాడు డబ్బు కోసం. ఈ దొంగతనములో యజమాని చేతిలోనే, యజమాని కుటుంబంలోనే ఆ దొంగతనం చేస్తే దొరికేసరికి కేసు పెట్టి జైల్లో వేశారు. జైల్లో వేసేసరికి అదే జైల్లో పౌలు గారు ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఒక దైవజనుడు ఒక పాట పాడారు, దొరుకుతావులే అక్క దొరుకుతావులే, దొరుకుతావులే తమ్ముడు దొరుకుతావులే, ఏదో ఒక రోజు నీవు దొరుకుతావులే, ఏదో ఒక రోజు నీవు దొరకపోవో. దేవునికి స్తోత్రం. అన్నట్లు ఆ జైల్లో దైవ సేవకునికి దొరికాడు. దేవునికి స్తోత్రం. మామూలుగా బాబు చర్చికి రా బాబు, సువార్త సునాద పండుగ రా బాబు, బాబు సండే స్కూల్ రా బాబు అని పిలిస్తే వీడు అసలు దొరికితేగా. దేవునికి స్తోత్రం. అందుకే ఆ దైవజనులు దొరుకుతావులే, ఏదో ఒక రోజు నీవు దొరుకుతావు. దేవునికి స్తోత్రం. కొందరు దొరకకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభు బల్లారాధన ఇంకిత జ్ఞానం కూడా ఉండదు. కానీ బైబిల్ చెప్తుంది, ఏదో ఒక రోజు నీవు దొరుకుతావులే. ఎక్కడ దొరికాడంటే శరసాలలో దొరికాడో. చెప్పాలం, ఎక్కడ దొరికాడు? దొరికాడు. ఇక తప్పలేదు, వినటం తప్పలేదు. దేవునికి స్తోత్రం. వినటం తప్పలేదు. రే, నీ బ్రతుకు బాగుపడాలంటే నీ బుద్ధి మారాలి, నీ హృదయం మారాలి, నీ మనస్సు మారాలి, నువ్వు బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం. అయ్యా,
నేను చెడు అలవాట్ల ద్వారా, దురలవాట్ల ద్వారా, తల్లిదండ్రుల మాట వెనక దొంగతనాలు చేసానయ్యా, చిక్కబడ్డానయ్యా, దొరికానయ్యా, జైల్లో పెట్టారయ్యా, ఇక బయటికి వెళ్తే నా తల యజమానుడికి ఎలా చూపించాలి, బంధుమిత్రులకు ఎలా చూపించాలి, గ్రామ ప్రజలకు ఎలా చూపించాలి, ఇక నాకు ఆత్మహత్య తప్ప ఇక ఇంకేం లేదు, ఇక నా పరువు పోయింది, నా విలువ పోయింది, సమాజంలో అంగడి దగ్గర కూడా నన్ను రానిరు, ఎందుకంటే దొంగ ముద్ర పడిపోయింది. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, యేసుక్రీస్తు దివి నుండి భూమికి ఎందుకు దిగి వచ్చాడంటే నిష్ప్రయోజనమైన వారిని, ఉపయోగము లేని వారిని ప్రయోజనకరముగా, ఉపయోగకరముగా మార్చటానికి వచ్చాడు. ప్రభుత్వాలు చేయలేనిది, తల్లిదండ్రులు చేయలేనిది, చట్టాలు చేయలేనిది, నాయకులు చేయలేనిది, అధికారులు చేయలేనిది నేను ప్రకటిస్తున్న యేసు చేయగలడు. దేవునికి స్తోత్రం. నన్ను చేస్తారయ్యా. ఎప్పుడు దొంగని ముద్ర పడిపోయిన తర్వాత, చెరసాల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేస్తాడని చక్కగా దేవుని వాక్యము తర్పిదిస్తూ ఉన్నారు. ఏ తర్పిదమ్మా? దేవుని వాక్యము తర్పిదు. వాక్యాన్ని ప్రియ దేవుని బిడ్డలేరా, ఈ వ్యక్తి పేరు మీకు చెప్పలేదే ఎంతకి? ఆ వ్యక్తి పేరు తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మా. అమ్మా, వ్యక్తి పేరు ఒకసారి చదవండి, చెప్పండి అమ్మా. ఏం పేరు అమ్మా? గోవిందక్క, మై చేపలు ఎంత కేజీ చెప్పగలుగుతుంది కానీ ఈ పేరు చెప్పండి. ఏం పేరు చెప్పండి అమ్మా. నాకు వినిపించలేదమ్మా. ఏ సీమో? చెవుల సీమ. మరి స్పష్టంగా చెప్పండి అమ్మా. నాలుగు తెచ్చుకోవాలి చాలా మంది. ఏం తెచ్చుకోవాలా? గట్టి చెప్పండి అమ్మా. ఇంకెట్టిగా గోవిందక్క నువ్వు చెప్పట్లా. వాళ్ళు వచ్చి అడుగుతారు. ఎంతకు అడుగుతారంటే, మీ చేతిలోని మీ వల్ల పడినాయి కదా, అక్కడ రోడ్లో 200కి అడుగుతున్నారు, నువ్వు 100కి ఇమ్మంటారు. అక్క కరిస్తే ఆడప్పుడు లైన్లో నుంచి అప్పుడు తీస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్క ఒక్కసారి ప్రభు కొరకు ఉపయోగించక్క చెప్పు. ఓనేసిమో చెప్పండి గట్టిగా. మీకు రేపు గుర్తుంటాయి కదా. ఏమి వచ్చావని ఎవరైనా అడిగితే పాస్టర్కి ఏం చెప్తావు? పోయి వచ్చానంటావా? దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఏం పేరమ్మా? ఓనేసిము. ఓనేసిము ఇంటున్నాడు. ఆత్మ సంబంధంగా శక్తిని పొందాడు, ఆత్మ సంబంధంగా బలం పొందాడు. దేవునికి స్తోత్రం. ఆ జైలు అధికారి ఇతని యొక్క ప్రవర్తనను చూశాడు, మంచి ప్రవర్తనను చూశాడు. ఆ వ్యక్తిని విడుదల చేశాడు. ఆ వ్యక్తి బయటకు రావటానికి భయపడుతుంటే అపోస్తుడైన పౌలు గారు ఈ యొక్క లేఖ రాసి ఆ వ్యక్తి చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి జైలు నుంచి విడుదలై వస్తుండగానే ఈరోజు దొంగ వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? దొంగ విడుదలై వస్తున్నాడు. వాడి పేరేం పేరు? మర్చిపోయారా? దొంగ పేరేం పేరు? రే 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 దొంగ వస్తున్నాడు, దొంగ వస్తున్నాడు, దొంగ వస్తున్నాడు రా, దొంగ వస్తున్నాడు రా. మళ్ళీ ఎవరింట్లో పడతాడు రా, వీడు నమ్మక ద్రోహి. ఏ ఇంటిలో అయితే అన్నం తిన్నాడో ఆ ఇంటిలోనే దొంగతనాలు చేసిన వ్యక్తిరా అంటుంటే, ఆ వ్యక్తి మనస్సు నిబ్బరం చేసుకుని నిందలైన అలాగ వచ్చేసి ఆ యజమానుడికి ఉత్తరం ఇచ్చాడండి. ఆ యజమానుడు కూడా వీడిని చూసి భయపడిపోతున్నాడు. ఎందుకంటే వీడేంటి నేరుగా నా ఇంటికే వస్తున్నాడు. ఇప్పుడు బయలుదేరి వచ్చినోడు ఎటన్నా పోవాలి కదా. ఏ ఇంటిలో దొంగతనం చేశారో, ఎవరైతే కేసు పెట్టారో, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. అది ఇవ్వగానే అది చూసి అందులో రాయబడి ఉంది. అపోస్తుడైన పౌలు గారు స్వహస్తాలతో రాశాడు. పైన వాక్యాన్ని చదివితే, అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన లెటరు. ఆ లెటర్లో ఏం రాసిండ్రు ఇప్పుడు చదవండి అమ్మా.
అతడికి మీదట అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన మనుషుడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. దేవునికి స్తోత్రం. 15లో ఇంకా వివరంగా ఉంది, అతడు ఇక మీదట దాసునిగా ఉండక దాసుని కంటే ఎక్కువ అని గాను ప్రియ సహోదరిగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయములో మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ అర్ధ ఎల్లప్పుడూ ఉండుటికే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, యజమాని ఇంట్లో నుంచి దొంగగా జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు యజమాని ఇంటిలో నుండి ఆ కుటుంబానికి సహోదరునిగా, దాసుని కంటే ఎక్కువైన వానిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ అధికారి మార్చాడు, ఏ నాయకుడు మార్చాడు, ఏ మతం మార్చింది, ఏ ప్రభుత్వం మార్చింది, ఏ బంధువు మార్చాడు, ఏ తల్లిదండ్రులు మార్చాడంటే ఎవ్వరూ మార్చలేకపోయారు. దేవుని వాక్యమనే శక్తి, సువార్త ఆ వ్యక్తిని మార్చింది. ఆ వ్యక్తి ఇప్పుడు గ్రామానికి ప్రయోజనకరముగా, కుటుంబాలకు ప్రయోజనకరముగా మార్చబడ్డారు. ఈరోజు జైల్లో లేకపోయినా దేవుని సన్నిధిలో ఉన్న నీవు, యేసయ్య పాదముల దగ్గర ఉన్న నీవు ఈ సువార్తను ధ్యానించటం వలన, ఈ సువార్తను వినటం వలన, ఈ వాక్యానుసారముగా నీ బుద్ధి మార్చుకొనుట ద్వారా, ఈ వాక్యానుసారముగా నీ పద్ధతులు మార్చుకొనుట ద్వారా నీవు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీవు ప్రయోజనకరముగా మార్చబడతావో, నీ ఎదుట నీ సర్వణంగులో ఏదైతే నిష్ప్రయోజనం అనుకుంటున్నావో అవన్నీ నా దేవుడు నీకు ప్రయోజనకరముగా, నీకు అది ఆశీర్వాదకరముగా, నీకది దీవెనకరముగా మార్చగలిగిన శక్తి నేను ప్రకటిస్తున్న యేసులో ఉంది. దేవునికి స్తోత్రం. అయా బిడ్డల ద్వారా ప్రయోజనం లేదయ్యా, అయా కుటుంబము ద్వారా ప్రయోజనం లేదయ్యా, భూములున్నాయి ప్రయోజనం లేదయ్యా, ఆస్తులున్నాయి ప్రయోజనం లేదయ్యా, డబ్బులున్నాయి ప్రయోజనం లేదయ్యా. దేవునికి స్తోత్రం. నీవు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడినప్పుడు నా దేవుడు నీకున్నవన్నీ కూడా ప్రయోజనకరముగా చేయగలడు. ప్రసంగి 5 అధ్యాయము, త్వరగా తీయాలి, 7 వాక్యాన్ని చదువుకుందాం. 5 అధ్యాయము, 5 అధ్యాయం 5 అధ్యాయము 7 వాక్యాన్ని నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. అధికమైన మాటలు. దేవుని బిడ్డలైన వారు దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు, ఇరువురు దేవుని బిడ్డలు కలుసుకున్నప్పుడు మీ మాటలు యెహోవా ఆలకిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? నీ కదిలికలు ఆయన గమనిస్తున్నాడు, నీ మాటలు ఆయన ఆలకిస్తున్నాడు. ఆ మాటలు ప్రభు విని సంతోషించి నిన్ను ఆశీర్వదించాలా, లేకపోతే నీ యొక్క పనిని పాడు చేయాలా, నీ కుటుంబాన్ని పాడు చేయాలో, నీ జీవితాన్ని అసలు తారుమారు చేయాలో ఆయనకు అర్థము కాని పరిస్థితుల్లో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇదిగో నీ మాట ప్రయోజనకరముగా ఉండాలి. నీ మాట ఎలా ఉండాలమ్మా? నీ ఎదుట ఉన్నవారికి సమాధానము అని చెప్తే
ఆశీర్వాదము నీ నోటిలోకి వస్తే ఏ వచనాలు కావాలి? ప్రభువా ఈ బిడ్డను ఆశీర్వదించు ప్రభు అంటే, ఆ బిడ్డ యోగ్యమైన బిడ్డ అయితే ఆ బిడ్డ మీదకి ఆశీర్వాదం వెళుతుంది. ఆ బిడ్డ యోగ్యము కాకపోతే ఆ ఆశీర్వాదము నీకే వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ఒక సహోదరుడికి రిజిస్టర్ పోస్ట్ పంపించాను, వాళ్ళు తీసుకోలేదు. మరలా ఎక్కడికి వచ్చేస్తుంది? మరలా నాకే వచ్చేస్తుంది. కాబట్టి నీ ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏ మాట మాట్లాడినా సంఘానికి ప్రయోజనకరమైన మాట, లేకపోతే సంఘానికి కీడు కలిగించే మాట అన్న ఆలోచన కలిగి నువ్వు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఇది ఈ సమయంలో ఈ మాట నేను మాట్లాడటం ఇది ఉపయోగమేనా అన్న ఇంకిత జ్ఞానము నీవు కలిగి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఒక గుంపు ఒక చోట చేరారు. అమ్మా, ఒక గుంపు ఒక చోట చేరారు. చేరి ఏమి మాట్లాడుకుంటున్నారు అంటే, ఆదికాండము 11 అధ్యాయము 3 వాక్యం. ఆదికాండము 11 అధ్యాయము 3 వాక్యం. మనము ఇటుకలు చేసి బాగా కాల్చుదము రెండని ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారు. ఇంకా వీళ్ళ మాటలు ఎదరికి వెళ్దాం. మరియు వారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల గోపురము కట్టుకొని ఏమి సంపాదించుకోవాలి అని మాట్లాడుకుంటున్నారు. నాకే పేరు రావాలి. ఎవరికి రావాలి పేరు? నాకే పేరు రావాలి. ప్రియ దేవుని బిడ్డలు చాలామంది అంటారు, పాస్టర్ గారు ఇన్ని సభలు పెడతారు మీ పేరే కనిపించదే, ఇన్ని సభలు పడతారు మీ ఫోటో కనిపించదంటే, దేవుని బిడ్డలకు పేరు దేవునికి కలగాలి కానీ మనకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరు కోసం చేస్తూ ఉంటారు. దేనికోసమమ్మా? పేరు కోసం. నాకు పేరు రావాలి. ఏం రావాలి? నాకు పేరు రావాలి. దేవుని మహాకృపను బట్టి మన సంఘములో ఆ బుద్ధి ఎవరికి లేదండి. ఎవరికనున్నా ఆ బుద్ధి కలిగిన వాళ్ళు మనలో వాళ్ళు కలవలేరు. అమ్మమ్మ ఏం చేయలేరు? మన మనస్సు వాళ్ళ మనస్సు కలవదు. మన పరిచర్యలో వాళ్ళు ఇమడలేరు. వీళ్ళ బుద్ధి ఏమిటి, వీళ్ళ ఆలోచన ఏమిటంటే పేరు మనకు రావాలి. ఏమి రావాలమ్మా? పేరు మనకు రావాలి. పేరు సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? ఆత్మీయత సంపాదించాలని ఆశ కాదు, నూతన ఆత్మలను సంపాదించాలని ఆశ కాదు, దేవుని నామము ఘనపరచాలని ఆశ కాదు. పేరు ఏంటమ్మది? పేరు. అయితే ఈ మాటలు దేవుడు అన్నాడు. ఈ మాటలు దేవుడు విని, నీకు పేరు కావాలా? నూతనాత్మల పట్ల నీకు ఆశ లేదే, ఆత్మ సంబంధముగా బలపడాలని ఆశ లేదే, సంఘ క్షేమాభివృద్ధి కావాలని ఆశ లేదే, నీకు పేరు కావాలా అని ప్రభువు పరలోకము నుంచి దిగి వచ్చి వాళ్ళను తారుమారు చేసి చెదరగొట్టాడు. 9వ వాక్యం చివరి మాట. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుంచి యెహోవా భూమి అంతటా వాళ్ళని ఏం చేశాడు? చెదరగొట్టాడు. ఎందుకయ్యా వాళ్ళని చెదరగొట్టావు అంటే, వాళ్ళు దేవుని నామము ఘనపరచకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని గొప్ప చేయకోకుండా వాళ్ళు గొప్ప పేరు సంపాదించుకోవాలని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు నీకు అప్పగించిన పరిచర్య నీవు నమ్మకస్తురాలుగా చేస్తే, నమ్మకస్తునిగా చేస్తే ఇక్కడ ఉన్న దైవజనుడు నిన్ను గుర్తించలేకపోవచ్చు, దైవ సేవకురాలు నిన్ను గుర్తించలేకపోవచ్చు, సంఘము నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ పరలోకములో జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది. అమ్మమ్మ ఎక్కడమ్మా? పరలోకములో జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది. మరి ఇక్కడ కావాలి, అక్కడ కావాలి నీకు పేరు. ఇక్కడ పేరు ఆశించావా, అక్కడ నీకుండదు. ఇక్కడ ఎప్పుడైతే ప్రభువు నామాన్ని కనపరిచావో ఆ ప్రభువు జీవ గ్రంథములో నీ పేరు, నీ కష్టార్జితము, నీ పరిచర్య, నీ ప్రార్థనా జీవితము, నీ సాక్ష్యము, ఈ కుటుంబము, ఈ సహోదరి, ఈ సహోదరుడు సంఘానికి ప్రయోజనకరమైన వారు, వీళ్ళు సమాజానికి ప్రయోజనకరమైన వారు, దైవజనులకు ప్రయోజనకరమైన వారని నీ పేరు అక్కడ జీవ గ్రంథములో రాయబడుతుంది. కాబట్టి నువ్వు మాట్లాడుచున్న ప్రతి మాట నిష్ప్రయోజనము కాకుండా అది దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిని స్తుతించాలి, దేవుణ్ణి కనపరచాలి నీ మాట ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భోజనం దగ్గర కూర్చుంటారా? ఇదేంటి అంటే మనం వచ్చింది భోజనం కొరక? భోజనం లేకొచ్చామా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాకిచ్చిన ఆధిక్యత, కృపా, గొప్ప భాగ్యం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం పెట్టినా సమృద్ధిగా కడుపు నిండా తిని ప్రభువా నీకు స్తోత్రం అని వచ్చేస్తా. దేవునికి స్తోత్రం. ఇక అందులో అది లేదని, ఇందులో ఇది లేదని దానికి వంకలు పెట్టడం ఫస్ట్ నుంచి కూడా అసలు నేను నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతసేపు పాడిన పాటల గురించి మాట్లాడరు. ఆరాధనలో ఇదిగో ఈ దినాన మెండైన అభిషేకం ప్రభు ఇచ్చాడని దాని గురించి మాట్లాడు. అయ్యో నా బ్రతుకేమైనా సంఘానికి ఉపయోగం, ప్రయోజనం ఉందా, దాని గురించి ఆలోచన చేయరు. అయ్యో ఇదిగో సంఘ భారాన్ని నేనేమైనా మోయగలుగుతున్నానా, నాకు కలిగిన దానిలో ప్రభువుకి ఏదైనా నా కష్టార్జితంలో దశ్యం భాగం ఇవ్వగలుగుతున్నానా అన్న ఆలోచన రాదు. కానీ ఇది కూడా ప్రియ దేవుని బిడ్డలారా, 5 గంటల నుంచి వారు దేవుని చేత ప్రేరేపించబడిన వారు. నేను ఎవరిని పిలిచి బలవంతం చేయట్లేదు. నేను ఎవరిని కూడా పిలిచి మేము సంఘ పెద్దలమని నిలబెడుతున్నారు, మేము పరిచారకులమని నిలబెడుతున్నారు, నేను ఎవరిని పట్టించుకోవట్లేదు. కొందరు దేవుని చేత ప్రేరేపించి వేసి వాళ్ళు ఉన్నదాన్ని చాలా కష్టపడి దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం చొప్పున, దేవుడు వారికి ఇచ్చిన కృప చొప్పున వాళ్ళు తయారు చేసి అక్కడ పెడితే ఎన్ని వంకలో. నువ్వు మాట్లాడిన ప్రతి మాట ప్రభువుకి నువ్వు లెక్క చెప్పాలి, అది గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నీ ప్రతినిధిగా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నీ ప్రతినిధిగా. హల్లెలూయా. ప్రతి చోట నా ప్రియ దేవుని బిడ్డలారా, మన మాట ఎలా ఉండాలంటే ప్రభువుకి చెప్పాలి, ప్రభువుకి సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఇలాగే ప్రార్థనా కూటాలకి ముందు ఒక ఉపవాస ప్రార్థనలో అయిపోయే ముందు నేనేం చెప్పానంటే, అమ్మ ఎవరికైనా ప్రేరేపణ కలిగితే 2 చొప్పున కానీ లేదా ఒకరొకరు చొప్పున కానీ ఉండేది దాదాపు ఒక 10 మంది 15 మంది లోపలే, ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున భోజనాలు తయారు చేసుకున్నామా మీరే అని చెప్పాను. నా ప్రియ దేవుని బిడ్డలారు, ఎవరో ప్రేరేపణ కలిగిన వారు ఏదో చేస్తున్నారు. ఆ టయానికి నేను ఎటు తిరుగుతున్నాను పోస్టర్లకి ఇట్లాగా, ఆ టయానికి వచ్చి నేను ఉంటే నాకు కూడా పెడుతున్నారు వాళ్ళు. నేనైతే కన్ఫామ్గా ఉండట్లేదు, వాళ్ళే తెస్తున్నారు, వండుతున్నారు, పెడుతున్నారు. అక్కడ ఉన్నదంతా ఒక 15 మంది లోపు మాత్రం ఎక్కువ లేరు, ప్రతిరోజు జరుగుతాయి కదా.
దానికి ఏదో ఒక ప్రచారం చేశారు. నేను ఎవరిని బలవంతం చేయలేదు, నేను ఎవరికి చెప్పలేదు. ఆ ఫలము వారి అనుభవించుదురుగాక, ప్రభు వారిని క్షమించుదురుగాక అని ప్రార్థన చేసి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు సువార్త సునాద పండుగ అంటే ఎన్ని లక్షలైన ఖర్చు పెడతానికి ఎదురొస్తున్నారు, కానీ ₹1 ఖర్చు పెట్టిన కుటుంబాలు చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు వాళ్ళ గురించి నేను ఆలోచన చేయలేను. నా బాధ ఒక్కటేంటంటే, ప్రభువా పరలోకపు ఆశీర్వాదాలు వీళ్ళ మీద దిగాలంటే వీళ్ళు ఏంటి ప్రభు అసలు గుప్పిలు విప్పట్లేదు అన్న బాధ తప్ప నాకు మరొక ఆలోచన వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వనందున పని ఆగట్లేదు. ప్రభు మరొకరు లేవనెత్తుతున్నాడు. ఆయన పని మునుపుడు కంటే అధికముగానే ఆయన జరిగిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నా బాధ ఏంటంటే, వీళ్ళ పని ఏంటి? అయ్యో, సంవత్సరము నుంచి తెలుసు కదా సమాచారము, అయ్యో నా కష్టార్జితములో నా దేవుని కొరకు ఖర్చు పెట్టాలన్న ఆలోచన పుట్టట్లేదే. అమ్మా, అంతకుముందు వారములోనైనా 5,000 షాపింగ్ చేయగలుగుతున్నారు, కానీ సువార్త సునాదు పండుగ గుప్పెలు అలా ఇప్పటానికి మనస్సు కఠినమైపోతుంది. ఇక ప్రభు వాళ్ళ మనసును చూసి ఆయన కూడా ఏం చేసుకో పరిస్థితి వచ్చేసింది, కఠినమైన పరిస్థితులు వచ్చేసినాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తక్కువ అయిపోయి దేవుని పని ఆగి మాటలో ఈ మాట చెప్పలేదు. ఇది ప్రభువుకి, ఇది ప్రియ దేవుని బిడ్డలారా ఎంత ఘనముగా జరిగితే ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పండుగ నిర్వహించువారు ప్రభువే, ఈ పండుగకు కన్వీనరు ప్రభువే, ఈ పండుగకు నాయకుడు దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ మాట, ప్రతి మాట ఎలా ఉండాలమ్మా? ప్రతి మాట ఎలా ఉండాలి? ప్రయోజనకరముగానే ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిష్ప్రయోజనమైన వ్యక్తి ప్రయోజనకరముగా మార్చబడ్డాడు. నీ మాటలు నిష్ప్రయోజనమైన మాటలు ఎంతవరకు ఉంటే ఇక నుంచి నీ కుటుంబానికి ప్రయోజనం ఉండాలి, సంఘానికి ప్రయోజనకరమైన మాటలే, నీ బిడ్డలకు ప్రయోజనకరమైన మాటలే నీవు మాట్లాడుదువుగాక. ఇక కాకెమ్మ కథలు, ఆ ఇంటి సంగతులు, ఈ ఇంటి సంగతులు ఇక మనకొద్దు. ఆ ఇంటి సంగతులన్నీ మోసావమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసావమ్మా. అమ్మ పాడండి అమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోసావమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసావమ్మా. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి కొండలు చెప్పవద్దమ్మా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి హోటల్ దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా చెప్పాలి? ఎక్కడి దగ్గరికి వచ్చాడు? హోటల్ దగ్గరికి వచ్చాడు. ఆ హోటల్ దగ్గర ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మా పాస్టర్ 10,000 తక్కువైతే తీసుకుంటలేదు అన్నాడు. ఏమంటున్నాడమ్మా? అంటే ఇతడు సంఘానికి మేలా మేక? ఆ కుటుంబంలో ఏం జరిగిందో వీళ్ళకి తెలియదు, ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, అక్కడున్న సమస్యలు ఏంటో తెలియదు, అక్కడున్న పరిస్థితులు ఏంటో తెలియదు. కానీ ఈ వ్యక్తి ఎక్కడికి వచ్చి చెప్తున్నాడు అమ్మా? హోటల్ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. హోటల్ అక్కడ ఒక 50 మంది కూర్చునే హోటల్ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు స్తోమత లేదు, నాకంత స్తోమత లేదు, ఇదిగో నాకు కలిగింది ఇదంటే ఇస్తే ఏమంటారు? ఎలియేస్తే సంఘంలోంచి ఎక్కడికన్నా పో. అంతేకాని అక్కడి నుంచి ఇప్పుడు ఈ హోటల్ దగ్గరికి వచ్చి ఏం పెడుతున్నాడు? కొండాలు ఆ ఇంటి సంగతులన్నీ. ఈ ఇంటికి మోసావమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసావమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోసావమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు. హల్లెలూయా. అంటే నేను చెప్తున్నాను, ఆ సంఘానికి ఈ వ్యక్తి మేలు కాదు, బారు మేకు.
మీకు అర్థమైతే చెప్పాలంటే శీల. అమ్మ ఎలాంటిది? శీల. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక అక్క ఉన్నారు. అక్క నాకు ఇన్ని చెప్తా ఉంటుంది వాళ్ళ సంఘం గురించి. అన్నీ ఎంట, దేవుని స్తోత్రం, అన్నీ ఎంట, దేవుని స్తోత్రం. మొన్న పాస్టమ్ కనపడితే అన్ని జాంకాయలు గంపకేసి ఇచ్చేసింది. ఆమెకి ఇచ్చావు, నాకెందుకు వెళ్ళిన సంపూర్ణ. ఆమె మా పాస్టమ్ కాబట్టి ఇచ్చాను, నీకెందుకు ఇస్తున్నానంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్క ఇన్ని చెప్తుంది. చెప్తే నేనంటాను, అక్క నిజంగా నీకు శివుని ఇచ్చుంటే అక్కడ పోవద్దంట. మా అంతం. దేవునికి స్తోత్రం. ఏంటంటే నేను అక్కడ మాంతే ఆ సంఘం గురించి వీధుల్లో ప్రచారం ఎవరు చేస్తారు? ఆ సంఘానికి ఇక మేకులు లేకపోతే సంఘం ఎట్లాగా? సంఘం బాగుపడిపోద్ది. కాబట్టి నేను ఆ సంఘాన్ని వదలను, ఆ సంఘం గురించి కొండేలు పెడతా ఉంటాను. ఏం చేస్తుంటాను? కొండేలు పెడతాను. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు సంఘములో కొండేలు పెట్టడానికే వస్తారు. ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోసావమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. నీకేదైనా ప్రయోజనం ఉంటుందా? నీకేదైనా ఉపయోగం ఉంటుందా? నీ తల్లిని గురించి, నీ తండ్రిని గురించి, నీ ఆత్మీయ తండ్రిని గురించి, నీ ఆత్మీయ తల్లిని గురించి నీకు ఇచ్చిన సంఘము, నీ ఇంటిని గురించి. ఈ సంఘము అంటే దైవజనులు చెప్పారు, ఇది ఒక పుట్టిల్లు లాంటిది. దీని గురించి నువ్వు దుర్ప్రచారం చేసి చెడు ప్రచారం చేస్తుంటే నీకేదైనా ప్రయోజనం ఉందా? నీకేదైనా ఆశీర్వాదం వస్తాయి? శాపం తప్ప. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి మాట చాలా సమయోచితముగా ఉండాలి. అది నీ కుటుంబానికి ప్రయోజనకరముగా ఉండాలి. దేవుడు ఆ మాట విన్నప్పుడు దేవుడు సంతోషించే మాట అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. తీతు పత్రిక 3:9 ఆకలిగా ఉన్నవారు మాత్రమే గట్టిగా ఒకసారి 2 చేతులు ఆకాశం అయిపెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కండిషన్గానే ఉన్నారు, ఏదో 4-5 తప్ప. నాని ఫోన్ ఎవరికే? అజితక టైం చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతాప్ జాగ్రత్త, చెప్పొద్దు నువ్వా? రైట్. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంటే గడియారం కరెక్ట్గా లేకపోబట్టి ఫోన్లో చూసుకోవాల్సి వచ్చింది, అందుకే చూసాడు నాని. అమ్మ చదవండి తల్లి ఆ వాక్యాన్ని. 3:9 అమ్మా. దూరంగా ఉండాలి. అమ్మమ్మ దేనికి దూరంగా ఉండాలి అంటే, తల్లు ఎత్తండి నేను చెప్తాను. వివాదాలు వస్తాయి. ఎవరికి వస్తాయమ్మా? 2 క్రైస్తవులకు వివాదాలు వస్తాయి. 2 భార్య భర్తలకు వివాదాలు వస్తాయి. 2 కుటుంబాల మధ్య వివాదాలు వస్తాయి. అయితే దేవుని వాక్యము నీతో చెప్పే విషయం ఏంటంటే, ఆ యొక్క వివాదాలకు ఎలా ఉండాలి? దూరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి పోతున్నావు? తెల్ల బట్టలు వేసుకున్నావంటే మా పాస్టర్ గారు చెప్పారు, ప్రభువల్లారాధనకు తెల్ల బట్టలు వేసుకుని దేవదూతుల వలె రావాలి అని నువ్వు చెప్తావు. అయితే ఆ మనిషి ఏం చెప్తుందంటే, నేను దెయ్యంలాగా పోయినా మా పాస్టర్ గారికి ఇష్టమే అంటుంది. కాబట్టి అది వివాదం చేసుకోకూడదు. నీకు సమయోచితమైన జ్ఞానం ఉంటే ఏం చేసుకోకూడదమ్మా? అమ్మమ్మ ఏం చేసుకోకూడదు? ఆ వివాదాలకు నువ్వు ఎలా ఉండాలి? దూరముగా. దేనికి దూరముగా? వివాదాలకి దూరముగా. దేవునికి స్తోత్రం. ఇది ఆది అపోస్తుల దినాల్లో ఈ ప్రభు పరిశుద్ధ బల్లారాధన అనేది రాత్రిపూట జరిగింది. అమ్మమ్మ ఎప్పుడు జరిగింది? రాత్రిపూట జరిగింది.
అయితే ఇప్పుడు కొందరు వివాదమైన మనుషులు ఏం చెప్తున్నారంటే రాత్రే కానీ పగలు చేయకూడదు అని చెప్పేవారు కూడా ఉండాలి. అలాంటి వారు నీ కలవచ్చు, బస్సులో కలవచ్చు, ఆఫీసులో కలవచ్చు, ఇంటికి రావచ్చు, ఇంకా ఎక్కడికైనా రావచ్చు. వాళ్ళతో నువ్వు వివాదానికి వెళ్ళక, మా పరిశుద్ధులు, మా పూర్వీకులు, అపోస్తులు, మా పాస్టర్ గారికి అదే నేర్పించారు, వాళ్ళు అలా చేశారు, మా దైవజనులకు అదే నేర్పించారు, మేము అలా చేస్తున్నామని వాళ్ళతో నువ్వేం పెట్టుకోకూడదమ్మా? చెప్పలమ్మా, ఏం పెట్టుకోకూడదు? ఆ వివాదానికి నువ్వు ఎలా ఉండాలి? దూరముగా ఉండాలి. అయితే నీ కుటుంబములో, నీ బంధువులతో వివాదాలు వస్తాయి. అయితే ఆ వివాదానికి నువ్వు దూరముగా ఉండటానికి ప్రయత్నించాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, లేదండి నాకు వివాదమే ఇష్టము అంటే నేను చెప్తాను ఏం జరుగుద్దో. ఇద్దరు భార్య భర్తల వివాదం వచ్చింది. వివాదం వస్తే నేనని ఎవరో రాజీకి రాకుండా ఇద్దరు కూడా ప్రబలం అయిపోతే ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు పెట్టమని చెప్పారు. వాళ్ళు ప్రేరేపించారు. ఏం పెట్టమని? భర్త మీద కేసు పెట్టమని. కేసు పెట్టింది. పోలీసులు వచ్చారు. ఆ గ్రామ పెద్ద దగ్గరకు వచ్చారు. గ్రామ పెద్దని అడిగారు, ఇట్లా ఫలాని వాళ్ళు కేసు పెట్టారు, అతన్ని తీసుకెళ్ళి లోనకేసి కొట్టాలి అన్నారు. అతన్ని గ్రామ పెద్ద పిలిపించి అయ్యా నీ భార్య కేసు పెట్టిందంటే ఇప్పుడు నేను పోలీసులు కొట్టడానికి వచ్చారు, తీసుకెళ్ళి కొట్టేస్తారు అంటే అతను భయపడిపోయాడు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకు కానీ ఒక 20,000 ఇస్తే నేను కొట్టరు, నేను ఇప్పుడు తీసుకెళ్ళకుండా మాట్లాడతాను. 20,000 లేవు కానీ ఇంటి దగ్గర ఉదయం 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు ఇచ్చే పెద్ద బరి ఉంది. ఏ బరమ్మా? ఆ గ్రామ పెద్దకి ఎప్పటి నుంచో దాని మీద కన్ను ఉందంట. ఆ బరి నేను తీసుకుంటే బాగుంటుందని. మరి ఏంట్రా పరిస్థితి అంటే ఇంకేం లేదు, ఇప్పుడు నీకు ఇంకేముంది, బర్రే కదన్నాడు. మరి ఆ బర్రీ ఇప్పుడు ఎవరు కొంటారులని వాళ్ళని కనుక్కురమ్మన్నాడు. ఈయనే పంపించాడు. ఇదిగో పెద్ద చెప్తున్నాడు, బర్రె అంటే తీసుకుంటావు, మా దగ్గర డబ్బులు ఏడున్నాయి అంటే మా మరదలు ఎప్పుడూ కొద్దిగా డబ్బులు పెట్టినట్టుంది, ఇది బర్రె కొనుక్కోవాలనుకుంటుందో చూడవే అంటే ఆమె 25,000 ఉన్నాయని చెప్పింది. ఇంట్లోకి వెళ్ళి అమ్మా చెప్పాలి ఎంత ఉన్నాయందే. పోలీసులకు 5,000 ఇచ్చారు. వీళ్ళు ఖర్చు పెట్టుకుని అప్పట్లో ఆటో మాట్లాడుకుని స్టేషన్కి వెళ్ళి చక్కగా టీలు తాగారు, బిర్యానీలు తిని వచ్చేపాటికి 5,000 సరిపోయినాయి. ఆ తర్వాత 4 రోజులకి ఆమె ఇల్లు ఒకటై ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు గిన్నెట్టుకుని చెమ్మట్టుకుని టీకి పెరుకి పాలు ఊరంతా తిరుగుతుంది. కారణము వివాదానికి దగ్గర అవటం వల్ల. దేనికి దగ్గర అవటం వల్ల? అలాంటి వివాదాలు పెంచుకోవద్దమ్మా అని ఈ పూట బైబిల్ చెప్తుంది. అలాంటి వివాదాలు నీ జీవితానికి నిష్ప్రయోజనం. ఏంటమ్మది? దేవునికి స్తోత్రం. మరి ఇందులోనే ప్రయోజనకరమైనవి కూడా కొన్ని ఉన్నాయి. చెప్పమంటారా? వింటారా? లేదు పాస్టర్ గారికి ముగిచింది అంటారా? వింటాము అన్నవారు మాత్రమే గట్టిగా 2 చేతులు ఎత్తి ఒక్కసారి దేవునికి స్తోత్రాలు చెప్తామా? గోయిందక్క మగతలో ఉండి కూడా ఏదైనా అన్న నన్ను టార్గెట్ చేసాడు, అతను నాకు నిద్ర లేదని పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రంతయు శ్రమ పడినా ప్రయాణం చేసింది, శ్రమ పడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యాకోబు అనే భక్తుడు మనకు ఆది కాండంలో కనిపిస్తాడు. అతనికి వ్యక్తిగత సమస్యలు వచ్చాయి, కుటుంబ సమస్యలు వచ్చాయి. భార్య అతన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు, పిల్లలు అతన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అతనికి ఒక్కడికే ఈ సమస్య వెంటాడుతుంది. ఎవరికి తెలియని సమస్య. 32 అధ్యాయము 17 వాక్యాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేసుకుంటే, అతడి హృదయములో ఆ బాధ, ఆ పెయిన్ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అతడు నలిగిపోతున్నాడు, అతడు కుమిలిపోతూ ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఆ సమస్యకు పరిష్కారము ఎలా అని ఆ వ్యక్తి ఒంటరిగా మిగిలిపోయాడు. 24 నుంచి చదువుదాం.
యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. 23 కూడా చదువుదాం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి అమ్మా ఆ ఏరు నది అవతలకు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒంటరిగా మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి వివాదము ఇరువురు మధ్యలో? ఏంటి గలబ? ఏంటి గొడవ? ఏంటి ఈ తోపులాట అని చూస్తే ఎవరితో పెట్టుకున్నాడంటే యాకోబు పెట్టుకోవలసిన వ్యక్తితోనే పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెట్టుకోవలసిన వాడితోనే పెట్టుకున్నాడు. ఒకరోజు ట్రైన్లో స్టేషన్ వస్తుంది, దిగాలి చీరాల్లో. అడుక్కునేవాడు ఒక చెయ్యి లోపడెట్టేసుకుని చేయలేనట్టు ఏలాడేసుకుని డోర్ కడ్డంగా నిలబడ్డాడు. నేను గమనించా, చెయ్యి ఉంది వాడికి. రే నాయన ఇట్టగన, రే నాయన కొద్దిగా తప్పుకో నాయన, నేను దిగాలి, నాకు లగేజ్ ఉందంటే వాడు మిర్రుని చూసాడు. నా ఇంకా నాకు వాడితే వివాదం అంత అవసరం? ఇప్పుడు పెట్టుకుంటే పెట్టుకోవాల్సిన వాళ్ళతో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ పెంట మీద రాయిస్తే ఏమవుద్ది? అందుకని స్టేషన్కి ఇంకా గ్యాప్ ఉండగానే ఇంకో గుమ్మ ఉండదా? ట్రైన్కి ఒకటే ఉంటుందా? ఆ పక్క వెళ్తే ఆ పక్క ఉండదు, ఈ పక్క వెళ్తే ఈ పక్క ఉండదు. ఇంకో గుమ్మంలో దిగి వెళ్ళిపోయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబు సమస్యల్లో ఉన్నాడు, అవసరముతో ఉన్నాడు, కష్టములో ఉన్నాడు, బాధలో ఉండి పెట్టుకోవలసిన వ్యక్తితో పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరితో పెట్టుకున్నాడు, ఎలా పెట్టుకున్నాడు అని చూస్తే 26 ఒక్కసారి చదవండి. 26 ఒక్కసారి చదవండి, త్వరగా చదవండి, అందరూ చదవండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయనని. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను విడిచిపెట్టేది లేదు, ఈరోజు నిన్ను వదిలిపెట్టేది లేదు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీనయ్యా, నిన్ను విడిచిపెట్టనయ్యా అని ఎవరిని పట్టుకున్నాడు? ఎవరితో పెట్టుకున్నాడు? డైరెక్ట్ ఆయనతోనే పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. గత రాత్రి కూడా చెప్పాను, ప్రతి ఒక్కరూ దేవునితో అనుబంధము కలిగి ఉండాలి, దేవునితో సంబంధము కలిగి ఉండాలి. దేవునితో పెనుగులాడే అనుభవాలకు వచ్చుదురుగాక. ఇక చూసిన వాళ్ళందరికీ నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయి. నీ నోరు లేదా? నువ్వు మోకరిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏండా? దేవునికి స్తోత్రం. ఒక తల్లి ఉంది, ఆ తల్లి లేదు అని గిన్నెసుకుని కొంపలెంబడి తిరుగుతుంటే కూడే కూడే అని తల్లికి ఎంతో అవమానం అండి. నీకు వయస్సు వచ్చింది, ప్రార్థించు, దేవునితో ఒక అనుబంధానికి రా, దేవునితో ఒక సంబంధానికి రా, దేవునితో పెనుగులాడు. ఎవరితోనమ్మా? చెప్పాలి అమ్మా. మొన్న 50 రూపాయలకి ఇవ్వాల్సి 35 ఇచ్చింది, ఇక ఇప్పుడు 15 ఇచ్చేదాకా నేను వదిలిపెట్టేది లేదు. 10 లక్షలు ఖర్చు అయినా నేను విడిచిపెట్టినట్టవా? లేదు నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరుడా, నీవు పెనుగులాడవలసింది, వివాదాలు చేయవలసింది మనుషులతో కాదు. అయ్యా, నా దరిద్రత తొలగిపోవాలి, నా శాపము తొలగిపోవాలి, నేను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడాలని డైరెక్ట్ ఎవరితో పెట్టుకోవాలి? నువ్వు చెప్పమ్మా. భర్తతోనా? ఇప్పుడు దాకా ఆడకెళ్ళు అనమా, అమ్మా ఎక్కడ చచ్చావు? నవీన్ ఎప్పుడు అడుగుతుందా నిన్నట్లా? మంచిది అమ్మో. అడగకుండా ఉంటే ఇంకో సమస్య ఉంది. దేవునికి స్తోత్రం. అన్నం అడుగుంటే ఆరాధన ఇంత సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు అనుకుంటే సంపాదిస్తారు, అనుకుంటే సాయంత్రం వేసుకుంటుంది గొడవ. ఇప్పుడు అడిగితే అసలు సమస్య ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. నైనా చర్చికి రాపోయినా నువ్వు పర్లేదు, కానీ సాయంత్రం మాత్రం పెందరకడ రాని వాళ్ళు ఉన్నారు. లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సంబంధము, దేవునితో అనుబంధము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులతో ఉన్న సంబంధాలు కొంతకాలానికి విడిపోతుంటాయి, కానీ దేవునితో ఉన్న సంబంధము యుగ యుగాలు యేసయ్యతో ఉండొచ్చు. మనం యుగ యుగాలు యేసయ్యతో మనము నిలవగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము వాళ్ళని కాదు, మనము దేవునితో పెనుగులాడటం నేర్చుకోవాలి, మనము ప్రార్థించటం నేర్చుకోవాలి, ప్రభువు మీద పోరాటం. యాకోబు ఏం చేస్తున్నాడు ఇక్కడ? అమ్మమ్మ ఏం చేస్తున్నాడు? ప్రభువుని విడిచిపెట్టట్లేదు, ప్రభువుని వదిలిపెట్టట్లేదు. దేవుడికి కూడా కోపం వస్తామా, ప్రేమ స్వరూపం అని చెప్తున్నాను, కానీ ఆయనకు కూడా కోపం వస్తుంది. కోపం వస్తే కొట్టేస్తారా? యాకోబు వదిలిపెట్టాడు. నువ్వు కొడితే అది నాకేంటి? ఆశీర్వాదం. కొట్టు, చంపు, ఈ దినము నిన్ను వదిలిపెట్టను, నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను నేను వదిలిపెట్టను. దేవునికి స్తోత్రం. దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు? అమ్మ చెప్పమ్మా, అమ్మమ్మ చెప్పమ్మా, చదవండి అమ్మ వాక్యాన్ని. అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు గూడు వసిలెను. అది కాలు ఇరిగిపోయినా వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రే 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 ఇట్రా ఇట్రా ఇట్రా. వీడు వీళ్ళ నాన్న పోట్లాడుకుంటున్నారండి. ఎవరు పోట్లాడుకుంటున్నారు? వీడు వీళ్ళ నాన్న. పెన్నే కావచ్చు, ఇది నాకు కావాలని వాళ్ళ నాన్న దగ్గర పోట్లాట పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీ ఉద్దేశం ఎవరు గెలుస్తారు? మీ ఉద్దేశం ఎవరు గెలుస్తారు? అమ్మా చెప్పండి. ఇప్పుడు ఒక కుమారుడు బైక్ కొనిస్తావా ఇవ్వా? ఒకటి ఎవరు గెలిచాడు? తమ్ముడే గెలిచాడు, కళ్యాణి గెలిచాడుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి, అన్న. కాబట్టి కోటి వాళ్ళ నాన్నగారు వెళ్ళి కళ్యాణు నచ్చిన బైకు హైదరాబాద్ నుంచి వచ్చేసరికి తెచ్చిట్టుకాడ పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన ఏషియాలో ఎక్కడా చలో, ఏసై దగ్గర చల్తే అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఎవరిని అడుగునా పో అని అడుగుతారు. మన శక్తి తక్కువ కావచ్చు, మన బలం తక్కువ కావచ్చు, ఏసే బలం ఎక్కువ కావచ్చు, కానీ మన తండ్రి దగ్గరికి వెళ్ళి మనం నాకు కావాలి అని అక్కడ స్టార్ట్ చేస్తే కుమారుడే గెలుస్తాడు. దేవునికి స్తోత్రం. కుమారుడే గెలుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరు గెలిచారు? చదవండి ఆ వాక్యాన్ని. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మనుషులతో కాదండి పోరాటాలు చేసేది, చేస్తే ఆయనతో చేయాలి. దేవునికి స్తోత్రం. మనుషులతో చేస్తే వాడిపోతామేమో, కానీ మన తండ్రితో చేస్తే మన ఆశలు తీరుతాయి, మనం అడిగింది వస్తుంది, మన దరిద్రత తొలగిపోతుంది, మన మీద ఉన్న చెడ్డ మచ్చలన్నీ మాసిపోతాయి. ఆశీర్వాదానికి వారసులుగా మనము మార్చబడతాం. అప్పుడు చెప్తున్నాడు, ఇక మీదట నీవు నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు కాదు. నువ్వు మోసగాడివి కాదు, నువ్వు చెడ్డగాడివి కాదు, నీ పేరు ఇక నుంచి ఇజ్రాయేలు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పేరును బట్టే ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాను, ఇజ్రాయేలు వాడిపోయిందన్న పదము దొరుకుతేమోనని. అది మాత్రము సోషల్ మీడియాలో తమ్మినేళ్ళు కూడా నాకు ఇప్పటివరకు కనిపించలేదు. అది దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఎందుకని ఇజ్రాయేలు సంవత్సరాలుగా శత్రు దేశాలన్నీ అగ్రదేశాలన్నీ ఒకట యుద్ధము చేసినా ఆ రోజు దేవునితో పోరాడి గెలిచింది కనుక ఓటమి లేదు. కొడు చప్పట్లో హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 13 అధ్యాయము 17 వాక్యం. ఎబ్రీ పత్రిక 13 అధ్యాయం 17 వాక్యం. ఎబ్రీ పత్రిక. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మరొకరు బిగ్గరగా వాక్యాన్ని చదవండి. మీరందరూ ప్రతిరోజు ఒకసారి చదువుకున్నా మీకు ఆశీర్వాదం ఈ మాటలు. మరొకరు చదవండి. ఇంకొద్దిగా వాయిస్ పెంచమ్మా. దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు. అది తెలుసుకోవాలి. సంయోచిత జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బిడ్డ స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. రోజు అమ్మ ఎక్కడికి వెళ్తున్నాడు? స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇప్పుడు ఈ బిడ్డ ఒక తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు. ఈ బిడ్డ ఒక పొరపాటు చేశాడు. ఈ బిడ్డ ఒక మంచి పని చేశాడు. స్కూల్లో ఒక చెడ్డ పని చేశాడు. లేకపోతే స్కూల్లో ఫస్ట్ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ అవసరం ఎవరంటే ఈ బిడ్డకు తండ్రి తల్లి ఎవరు? తండ్రి ఎవరు? ఈ బిడ్డ మంచి పని చేసినా ఆ మంచి పేరు తల్లిదండ్రులకే వస్తుంది. ఆ బిడ్డ చెడ్డ పని చేసినా తల్లిదండ్రులకే వస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఆత్మ సంబంధముగా, అమ్మమ్మ ఏ సంబంధముగా? ఆత్మ సంబంధముగా ఈ బిడ్డే ఒక పొరపాటు చేశాడు. ఈ బిడ్డ ఒకసారి పొరపాటు చేసినప్పుడు, అయ్యా నీకు ఏ పాస్టర్ అయ్యా నీకు నేర్పించింది అంటారు. ఏ చర్చికయ్యా నీవు పోయేది అంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకి మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ప్రవర్తన, మీ మాట, మీ విధానం అంతా కూడా ఒకరోజు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రభువుకి దైవజనుడు కాపరి లెక్క చెప్పాలి. ఏం చేయాలమ్మా? లెక్క చెప్పాలి. ఒక గృహ ప్రారంభోత్సవమే జరగవచ్చు, ఒక వివాహమే జరగవచ్చు, లేకపోతే నీ వ్యక్తిగత జీవితమై ఉండొచ్చు. ఇదంతా కూడా ప్రభు అడుగుతాడు, వాళ్లకు నువ్వేమి నేర్పించావు, వాళ్ళను నువ్వు ఎలా పెంచుతున్నావు, వాళ్ళను ఏ విధముగా వాళ్ళకి తర్ఫీదిస్తున్నావని ప్రభువు కాపరిని లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ తండ్రిని లెక్క అడుగుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆత్మీయ తండ్రిగా ఉన్నవారిని బాధ పెట్టి కన్నీరు కార్పించే
అనుభవాలలో నీవు ఉంటే నీ భక్తి అది నిష్ప్రయోజనము. కొందరు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన చూస్తే నేను కన్నీళ్లు పెట్టుకుంటూ వస్తాను. అయ్యో ఎంత వాక్యం వింటున్నారు, వీళ్ళ బ్రతుకులో మార్పు లేదే, దైవ సేవకుని మాట పక్కన పెట్టారే, దెయ్యాలు మాటే వీళ్ళు పాటిస్తున్నారే, వీళ్ళ బ్రతుకు మారట్లేదే, వీళ్ళ పద్ధతి మారట్లేదే, వీళ్ళకి ఒక బాధ్యత రావట్లేదే, వీళ్ళ ఆత్మ సంబంధంగా ఎదగట్లేదే. చాలామంది విషయాల్లో చాలా నేను దుఃఖపడుతుంటా. నువ్వు వినే వాక్యం ఏమవుతుంది? నువ్వు వాక్యం వింటున్నావు, ఆత్మ సంబంధంగా ఏమైనా ఎదుగుతున్నావా? ఇప్పుడు శరీరాశలు, శరీర కోరికలు, నేత్రాశలు నువ్వు బ్రతికితే నువ్వు ఆత్మ సంబంధముగా ఇప్పుడు బలపడతావు. ప్రభువు లెక్క చెప్పవలసిన బాధ్యత సంఘ కాపరికి ఉంది. ఎందుకనంటే నువ్వు ఈ సంఘములో ఉన్నావు గనుక. నువ్వు ఈ సంఘములో లేకపోతే నన్నెవరు లెక్క అడగరు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నా దైవ సేవకునికి, ఆత్మీయ తండ్రికి నేను లోబడుచున్నాను అని నువ్వు గుండెల మీద చేసుకుని నువ్వు చెప్పగలవా? ఆత్మీయ తండ్రి అమ్మ ఎవరమ్మా? చెప్పాలి ఎవరమ్మా? ఆత్మీయ తండ్రి. ఇప్పుడు దయాకరు, ప్రసన్న పొలంలోనికి వెళ్ళారు. ఉదయం కాస్త వంట చేశారు, వీళ్ళకి క్యారేజీ పెట్టారు, తాళం పెట్టుకున్నారు, వాళ్ళు కష్టం చేయడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడు ఒక గిన్నె పట్టుకొని ఇక ఊరికి ఇంటింటికి తిరిగి అడుక్కుంటా ఉంటే అమ్మా తల్లిదండ్రులకు దుఃఖం వస్తుందా రాదా? అయ్యో ఆ బిడ్డ కొరకే నేను కష్టపడి బియ్యం తెచ్చి, ఉప్పు తెచ్చి, నూనె తెచ్చి వంట చేసి పెట్టొచ్చానే, ఈ వంట విడిచిపెట్టి గిన్నె పట్టుకుని తిరుగుతున్నాడే. దేవునికి స్తోత్రం. ఒక ఫంక్షన్కి ఎవరైనా గౌరవంగా పిలిస్తే వెళ్ళి భోజనం చేసి వస్తే గౌరవమే, అంతేగాని సందర్భం లేకుండా నీకోసం వండి పెట్టిన తినుకోకుండా ఆ గిన్నె పట్టుకుని పోతూ ఉంటే తల్లిదండ్రులకు బాధ కాదండి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, సువార్త సునాద పండుగలు జరుగుతున్నాయి, ఎస్తేరు ప్రార్థనా బృందం వారు ప్రార్థన చేస్తున్నారు, ఆదివారపు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి, ఇంత సేవ జరుగుతుంది, ఇన్ని వందల మంది ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు మీ కొరకు. కానీ ఇంకా కొంతమంది తృప్తి లేని వాళ్ళు అడుక్కుంటారు. వాళ్ళ దగ్గరికి పోయి నాకు ప్రార్థన చేయి. ఇక్కడికి ఒక దైవజనుడిని పిలిపించి వాక్యం చెప్పించి ప్రార్థన చేయించుకోమంటే ఆ రోజు కనిపించిన వాళ్ళు, ఆ రోజు వెళ్ళిపోతారో తెలియదు. ఇక అనాథుల్లాగా ఇక తల్లిదండ్రులు వాళ్ళని అన్నం వండుకోకుండా వెళ్ళిపోయినట్లు అడుక్కుంటా ఉంటారు, నాకు ప్రార్థన చేయి. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నారు కదా, తల్లిదండ్రులు పోషిస్తున్నారు కదా, తల్లిదండ్రులు నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నారు కదా. ఈ విధముగా నువ్వు ఇళ్ళంబడి తిరిగి అడుక్కుంటుంటే ఎవరో ఒకరు చూసి ఏం చెప్తారు? దయాకర్ ప్రసన్న పిల్లల్ని కన్నారు కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయట్లేదు, వాళ్ళని వదిలేశారు ఊరి మీద అంటారు. అయితే నీ ద్వారా తల్లిదండ్రులకు ఘనత తెస్తున్నావా? తల్లిదండ్రులకు నీవు అపకీర్తి తెస్తున్నావా? ఈ బిడ్డ గురించి నేను చెప్తాను, నేను పెడితే తింటాడు, ఎక్కడికైనా వెళ్తాడు, కానీ ఎవరు పెట్టిన అట్టుకోడు. అమ్మా జాన్సీ, ఎవరు పెట్టినా తింటాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటే ఇక్కడే తింటాడు అంతే, అవును కదా? ఎన్నింటికి ఎక్కడికైనా ఇలా ఆడుకుని వస్తాడు, కానీ ఎక్కడ తాకడు. ఎక్కడైనా వస్తే నాతో పాటు భోజనం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులను దుఃఖ పెడితే అది నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా మీరు అయిపోతారు. దైవ సేవకుల్ని సంతోషపెట్టే అనుభవాల్లోనికి, పద్ధతులలోనికి మీరు రావాలి. నేను మిమ్మల్ని అనాథులుగా వదలలేదు. ఇదిగో నెల పూర్తి కాలేదు, మరొక మీటింగు, విస్తారమైన దైవజనులు దూరం నుంచి వస్తున్నారు.
ప్రతి వారము కూడా పరలోక మర్మాలు ఉపవసించి ప్రభు దగ్గర పొందుకొని మీరు ఆత్మ సంబంధంగా ఎదగటానికి ఎంతో ప్రయాసపడి మీకు బోధిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అర్థము చేసుకోండి. సంఘములో మేకుల వలె కాక సంఘానికి ఒక మేలుగా, ఒక ప్రయోజనకరమైన పాత్రగా, పరిచర్యలో, ప్రార్థనలో, సమయములో, ప్రతి విషయములో కూడా ఒక ప్రయోజనకరముగా ఎప్పుడైతే మీ జీవితం ఉంటుందో అప్పుడు మీరు కలిగి ఉన్నదంతా మీకు ప్రయోజనకరముగా మార్చబడుతుంది. అప్పుడు ఆశీర్వాదకరముగా నీ కుటుంబం మార్చబడుతుంది. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. అందరూ మోకరించండి. వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఓడబారని కిరీటమునకై మోకరిద్దాం అందరూ. ఓడబారని కిరీటమునకై నన్ను పిలచేను, తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో, తేజవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. మాధుతో జీవితం మహిమానందమే, మహాశ్చర్యమే, మహిమానందమే, మహాశ్చర్యమే. మాధు పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నీ ప్రశస్తమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం. ఇంతవరకు నీ దాసును బలపరిచి అభిషేకించి ఆత్మపూరుడా, ఆత్మీయ తండ్రితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. మాట వినుట శ్రేష్టమని, లోబడుట శ్రేష్టమని ప్రభా, మా ఆత్మీయులకు మాకిచ్చిన ఆయులకు మేము లోబడుతూ ప్రతి విషయమందు ప్రభా నాయన మేము తగ్గించుకొని నీ ద్వారా మేము ఆశీర్వాదానికి యోగ్యులుగా మీరు మార్చండి ప్రభు. అటువంటి వాక్యానుసారమైన జీవితం జీవించుటకు, అటువంటి ప్రయోజకులుగా మేము మార్చబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. నీ వాక్యాన్ని తండ్రి ప్రతి హృదయములో ఫలించినట్లుగా ప్రతి హృదయాన్ని మీరు వెన్ను తట్టి మాట్లాడి ఉన్నారని, నీ వాక్యాన్ని శ్రద్ధ కలిగి విని వాక్యానుసారమైన జీవితం నేను నా తండ్రి నడవాలయ్యని ప్రార్థిస్తున్న వారికి ప్రభానికి స్తోత్రం నాయన. అయ్యా అయ్యా అయ్యానికి స్తోత్రం. తీర్మానాన్ని మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. జరగబడుతున్న ప్రభ బలరత్న కార్యక్రమంతుల తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.